అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడు ఎన్నికల వేళ విజయ్ డివోర్స్ కేసు హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్న నేపథ్యంలో టీవీకే పార్టీ తన మొదటి ఎన్నికల బరిలోకి దిగుతోంది. విజయ్ ఇప్పటికే మహిళలకు 2500 రూపాయలు నెలవారీ సాయం, వివాహ సమయంలో స్వర్ణం, సిల్క్ శారీ, 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చారు. అయితే డివోర్స్ కేసు లీక్ అయిన తర్వాత విజయ్ ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్పై ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. టీవీకేలోనే రంజనా నాచియార్ వంటి కొందరు నాయకులు విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ హామీల మధ్య వైరుధ్యం ఉందని కూడా విమర్శించడం జరిగింది. ఇక విజయ్ త్రిష కృష్ణన్తో కలిసి విజయ్ పబ్లిక్గా కనిపించడం, ప్రైవేట్ ఫంక్షన్స్కు వెళ్లడం, ఆ ఫోటోలను త్రిష తల్లి లైక్ చేసిన పోస్టులు మరింత ఊహాగానాలకు కారణమయ్యాయి. డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి పార్టీలు ఈ విషయాన్ని ఉపయోగించి విజయ్తో పాటు టీవీకే పార్టీ పైన విమర్శల దాడి చేసేటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై విజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నష్టం మాత్రం కొనసాగుతూనే ఉందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈవెంట్లో విజయ్ పరోక్షంగా తన విడాకుల విషయాన్ని ప్రస్తావించారు. ఇది బాధపడాల్సిన విషయం కాదన్నారు. తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను హ్యాండిల్ చేసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. టీవీకే క్యాడర్ను ఎన్నికలపై దృష్టి పెట్టమని, వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టవద్దని కోరారు. ప్రస్తుత పరిణామాల నడుమ విజయ్ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఉత్తర తమిళనాడులోని పనయూర్ లేదా మధురై వంటి బలమైన పట్టున్న ప్రాంతం నుండి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయన గెలుపు అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి యువత మద్దతు మరియు ప్రకటించిన సంక్షేమ పథకాలపై ఆధారపడి ఉన్నప్పటికీ దశాబ్దాల చరిత్ర కలిగిన ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును చీల్చడం ఒక సవాలుతో కూడుకున్నటువంటి పని. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అంశం తెగ వైరల్ అవుతోంది. తన భర్త నుంచి విడాకులు కోరుతూ విజయ్ భార్య ఇప్పటికే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయగా దానిని ఏప్రిల్ 20వ తేదీన విచారించనున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే ఈ విచారణ తేదీ తర్వాత మరో 3 రోజులకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కోర్టు తీర్పు ఎన్నికల్లో విజయ్ టీవీకేపై పడేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మే 4వ తేదీ కూడా విజయ్కు అత్యంత కీలకంగా మారింది. ఎన్నికల్లో ఫలితం, విజయ్ భవిష్యత్ మే 4వ తేదీన తేలనుంది. అయితే అదే రోజున త్రిష బర్త్డే కూడా కావడం యాదృచ్ఛికమే అయినా విజయ్కి మాత్రం నెత్తి మీద కుంపటి ఉన్నట్లే ఉంది. వరుసగా ఎదురవుతున్న ఘటనలు, డేట్లు కూడా విజయ్కి చుక్కలు చూపిస్తున్నాయంటూ చర్చ నడుస్తోంది. విజయ్ రాజకీయ భవిష్యత్తును అత్యంత ప్రమాదంలోకి నెట్టే ప్రధాన అంశమైనటువంటి ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్నటువంటి వివాదాలు, ముఖ్యంగా నటి త్రిష కృష్ణన్తో డేటింగ్లో ఉన్నారనే వార్తలు సామాన్య ఓటర్లలో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఒక రకమైన ప్రతికూల భావనను కలిగిస్తున్నాయి. తమిళనాడులో రాజకీయ నాయకుడి పట్ల ప్రజలకు ఉండేటువంటి గౌరవం ఆయన వ్యక్తిగత క్రమశిక్షణతో ముడిపడి ఉంటుంది. గతంలో ఎంజీఆర్ లేదా జయలలిత వంటి వారు ఎదుర్కొన్న విమర్శల కంటే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇటువంటి వార్తలు వేగంగా విస్తరిస్తూ ఓటరు నాడిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రచారం విజయ్ నిర్మించుకున్న నిజాయితీ కలిగిన నాయకుడు అనే ఇమేజ్ను ఘోరంగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ప్రత్యర్థి పార్టీలైన డిఎంకే మరియు ఏఐఏడిఎంకే ఈ వివాదాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. కేవలం హామీలు ఇవ్వడం ద్వారా మాత్రమే కాకుండా ప్రజల్లో నైతిక విశ్వసనీయతను కోల్పోతే ఎంతటి స్టార్ ఇమేజ్ ఉన్నా రాజకీయాల్లో మనుగడ సాధించడం కష్టం. త్రిషతో ముడిపెడుతూ వస్తున్న వార్తలు నిజమా కాదా అనే పక్కన పెడితే అవి సృష్టిస్తున్న రాజకీయ అలజడి మాత్రం విజయ్ పొలిటికల్ కెరీర్ను అగాధంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారంగా మిగిలిపోకుండా రాబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఓట్ల శాతంపై తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే విజయ్ తనపై వస్తున్న ఈ విమర్శలను ఎంత త్వరగా మరియు ఎంత బలంగా తిప్పికొడతారనే దానిపైనే ఆయన ముఖ్యమంత్రి పీఠం కళ ఆధారపడి ఉంది. కేవలం కార్యకర్తలకు భరోసా ఇవ్వడం సరిపోదు. సామాన్య ప్రజల మనసులో నాటుకుపోయిన అనుమానాలను పటాపంచలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ వివాదాలు ఆయన్ను రాజకీయంగా ఒంటరిని చేయడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026 ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది.